పూడిమడకి వెళ్ళాను. అక్కడ ఉన్న యువత అంతా పాప మత్స్యకారుల యువత వెళ్ళి నన్ను అడిగింది, ఒకసారి నువ్వు రాన్న ఇక్కడికి వచ్చి చూడు మాకు అన్యాయం జరుగుతుందంటే వెళ్ళాను. వెళ్తే అక్కడ బ్రాండింగ్స్ SEZ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది 60,000 ఉద్యోగాలు వస్తాయి. 60,000 ఉద్యోగాలు, ఒకటి కాదు రెండు కాదు, 60,000 ఉద్యోగాలు. 1000 ఎకరాలు ఇచ్చారు. 1000 ఎకరాలు ఎంతకి? ఒక్కొక్క ఎకరం రూపాయికి, సంవత్సరానికి రూపాయి అంతే వాళ్ళు పెట్టాల్సింది. ఓకే సరే అర్థం చేసుకుందాం. నేనేమో ఆర్థిక అభివృద్ధిని కూడా నేను ఎలా చూస్తానంటే, అసలు ముందు సంపద అనేది సృష్టించగలిగితే దాని సంపదను పంచవచ్చు. అందుకే నేను సంపదను సృష్టించడానికి వ్యతిరేకం కాదు, కానీ ఎలా సృష్టించాలి, ఎంత బాధ్యతతో సృష్టించాలి అన్నదే నేను వీళ్ళతో విభేదిస్తాను. అంటే మీరు 1000 ఎకరాలు ఇచ్చారు రూపాయికి, అంటే 1000 రూపాయలు, 1000 ఎకరాలు 1000 రూపాయలు, సంవత్సరానికి 1000 రూపాయలు కడితే చాలా అయిపోయింది. కానీ 1000 రూపాయలు తీసుకొని మీరు 60,000 ఉద్యోగాలు ఇవ్వాలి. 60,000 ఉద్యోగాలకి వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, ఆ రోజు చెప్పింది మీకు 30% స్థానికులకి ఇస్తాం, అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు ఇస్తాం, ఇక్కడున్న యలమంచి యువతకి ఇస్తాం. వీళ్ళకి కావాల్సిన మా ఏవైతే పరిశ్రమలు పెడతామో దానికి తగ్గ విద్యా అవకాశాలు మేము కల్పిస్తాం. దానికి తగ్గ వాళ్ళకి విద్యలు నేర్పించి, స్కిల్స్ నేర్పించి, నైపుణ్యం నేర్పించి ఆ 30% యువతకి మేము అక్కడ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తేనే మనం రూపాయికి ఇచ్చాం. అందుకని రూపాయని చెప్పి ఈ రోజున అక్కడ పూడిమడక గ్రామానికి ఆ యువతకి, మత్స్యకారులకి వాళ్ళు ఉద్యోగాలు అడిగితే వాళ్ళకి ఇవ్వట్లా. వాళ్ళకి ఏమో ఈ ఉద్యోగాలు మీకు ఇవ్వం, అంతే, మెడబట్టి గంటేయడమే బయటికి ఎక్కువ మాట్లాడితే. నాకు అర్థం కాదు ఏంటంటే, మరి అలాంటప్పుడు పర్పస్ ఏముంది మీకు? స్థానిక యువతకి మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు అంత చేసిన పరిస్థితి, మరి పర్పస్ ఏముంది దానికి? పోనీ అడుగుదామంటే ఎవరు వినేవాళ్ళు లేరు. పోనీ ఆ పరిశ్రమలు నిజంగా పద్ధతిగా ఉన్నాయా అంటే, వాళ్ళు ఇందాక చూశాను, వాళ్ళ జరిగే కాలుష్యం అంతా తీసుకెళ్ళి ఆ కాలువల్లో వదిలేసి అక్కడి నుంచి పెద్ద 2 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి సముద్రంలో వదిలేస్తున్నారు. ఒకటి, మత్స్యకారులకు ఉద్యోగాలు ఇవ్వరు మీరు. మత్స్యకారుల యువతకి చదువుకున్న ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క డిగ్రీ చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు. పోనీ వాళ్ళ ఉపాధి చేసుకునే మత్స్య పరిశ్రమ బాగుంటుందా అంటే, అటు తీసుకెళ్ళి కాలుష్యాన్ని 2 కిలోమీటర్ల లోపల వదిలేస్తే అక్కడున్న చేపలన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. కనీసం వాళ్ళకు ఒక జట్టి లేదు. కనీసం ఏ దేశానికి వెళ్ళినా కనీసం అక్కడ స్థానిక మత్స్యకారులకు ఒక పడవలు కట్టుకోవడానికి ఒక జట్టి ఉంటుంది. కనీసం మనకి చిన్నపాటి తెప్పలు కట్టుకోవడానికి కూడా ఒక చిన్న వెసులుబాటు లేదు మనకి. కనీసం అంటే మీరు వాళ్ళ గ్రామాలు తీసుకున్నారు, వాళ్ళ భూములు తీసుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు. కనీసం వాళ్ళ సమస్యని, కనీసం వాళ్ళ వేటని వెళ్దామంటే ఆ మత్స్య సంపదను చంపేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పండి, ఎదురు తిరగదా యువత? నిలతీయదా యువత? చొక్కా పట్టుకొని అడగదా యువత? అడుగుతారు. మరి మీరు వాళ్ళ మీద కేసులు పెడతానంటే ఎట్లా? వాళ్ళ మీద 144 సెక్షన్ పెడతానంటే ఎట్లా? కుదరవు. ప్రభుత్వాలు మారాలి, ఈ రాజకీయ పాలకులు మారాలి, ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. నేను చిత్తశుద్ధిగా చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు అధికారంలో లేరు, రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన సమయంలో వెళ్ళి ఇప్పటికైనా ఈయనకి కొంత జ్ఞానోదయం కలుగుద్ది, కొంత అవగాహన వస్తుంది, చిత్తశుద్ధిగా ఉంటారు. నేను అనుకున్నాను ప్రామిస్గా, వాళ్ళు ఏదో అనుకున్నా నేను వెనక నుంచి ఏదో చేస్తాను, నేను అలా వెనకపోటు పొడిచే వ్యక్తిని కాదు. ఏదైనా ఉంటే స్ట్రైట్ ఒకటి ఫేస్ టు ఫేస్ పెట్టుకుంటాను, నాకు అలాంటి భయాలు ఏమి ఉండవు. నేను చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ చాలా మనస్ఫూర్తిగా చేశాను, ఏం ఆశించకుండా. ఒక చిన్నపాటి జెండా మోస్తే అన్న నాకేంటి నా పదవి, నాకు ఎమ్మెల్యే పదవి ఉన్నా, ఎంపీ పదవి, మినిస్టర్ పదవిని అడిగే రోజుల్లో ఏమి ఆశించకుండా మనందరం కష్టపడి వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెడితే, ఈ రోజున నేను అడిగింది పవన్ కళ్యాణ్కి ఏం చేస్తారని అడగల. కనీసం యువతకి రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి అంతా హైదరాబాద్లో చేశాక అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. అభివృద్ధి అటు వదిలేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు యువత నిర్వీర్యం అయిపోద్ది, నిస్పృహకు గురవుద్ది, నిరాశకు గురవుద్ది. అందుకని వాళ్ళకి అండగా ఉందామని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకంటే ఈ దోపిడీ వ్యవస్థను చూసి నాకు నిజంగా చిరాకు, అసహ్యం నాకు. కానీ ఏం చేస్తాం, ఉన్నది ఈ పార్టీలే, కలవాలి, వీళ్ళతోటి మాట్లాడాలి. అట్లీస్ట్ మీ తరపున, ప్రజల తరపున, యువత తరపున, మహిళల తరపున, ఆడపడుచుల తరపున, అక్క చెల్లెల తరపున ఒకటి ఉండాలని చెప్పి మీలో ఒకటిగా జనసేన పార్టీ పెట్టాను నేను. ఈ రోజున ఇప్పుడు మాట్లాడడానికి 2 పార్టీ, ఏ గ్రామం వెళ్ళండి, ఏ నియోజకవర్గం వెళ్ళండి, అటు ప్రతిపక్షం అటు అధికార పక్షం,
వీళ్ళు దోపిడీ చేస్తుంటే వీళ్ళు కాముకుంటారు, వీళ్ళకి కావాల్సింది చెప్తారు, వాళ్ళు మాట్లాడరు. పోనీ వీళ్ళు ఏదైనా చేస్తుంటే వీళ్ళు ఏదైనా మాట్లాడరు. అందుకని వీళ్ళిద్దరూ కాకుండా ప్రతి గ్రామాన, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో కూడా, జిల్లాలో కూడా ఒక మూడోది ప్రజలని కరెక్ట్గా సరిగ్గా సమస్యని ఎత్తి చూపేలాగా, సమస్యని బయటికి తీసుకొచ్చేలాగా ఒక మూడో ఆల్టర్నేట్ కావాలి, ఒక మూడో ప్రత్యామ్నాయం కావాలి. అందుకు జనసేన ఈరోజు ఉంది. అంటే ఇది కూర్చోబెట్టి వాళ్ళు ఏమనుకుంటారు, మనకి ప్రభుత్వం స్థాపించేస్తామంటే ఖచ్చితంగా స్థాపిస్తాం. 2019 అనుమానం లేకుండా స్థాపిస్తాం. ఎందుకంటే జరుగుతున్న మార్పులు చూస్తాం. అలాగే నేను మీకు తెలుసు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.